guys, welcome back to our channel Rowdy Pilla. So ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఇలా అయితే రెడీ అయిపోయాను నేను. ఈ డ్రెస్ ఎంతమందికి గుర్తుంది? అదే ఈ హాఫ్ శారీ నా షూట్ అప్పుడు వేసుకున్న హాఫ్ శారీ అన్నమాట. సో నాకైతే ఇది చాలా 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 ఫేవరెట్ హాఫ్ శారీ. నేను హాఫ్ శారీసే నేను చాలా చాలా తక్కువగా తీసుకుంటా వేసుకుంటా, బట్ అందులో ఇదైతే మాత్రం నాకు చాలా ఫేవరెట్ అనమాట. అంటే దాంతో చాలా మెమరీస్ ఉన్నాయి అండ్ చాలా బాగుంటుంది కూడా, కొంచెం ప్యూర్ ట్రెడిషనల్ వైబ్ వస్తుంది. సో నాకు ఇది చాలా ఫేవరెట్. ఇది యాక్చువల్లీ శారీ. సో శారీని ఇలా స్టిచ్ చేయించుకున్నా అండ్ యా, సో ఇలా పద్ధతిగా రెడీ అయిపోయాను. సో మాకైతే పూజ ఉండదన్నమాట. గణేష్ చతుర్థి మాకు ఉండదు. పెళ్లికి ముందు కూడా మాకు లేదు, మా మమ్మీ వాళ్ళకి కూడా. అన్ఫార్చునేట్లీ మా హస్బెండ్ వాళ్ళకి కూడా లేదన్నమాట. సో అదే 4 fathers నుంచి అదే ఫాలో అవుతున్నారు. సో ఇంకా అచ్చురాదు అని చెప్పేసి చేసుకోరు. సో అందుకని చెప్పి ఇంకేం పూజది నేనేం షూట్ చేయలేదు. సో అందుకనే మా ఇంట్లో ఆ హడావిడి లేదు, పండగ హడావిడి. సో మార్నింగ్ నార్మల్గా పూజ చేసేసుకున్నాము. సో ఇలా రెడీ అయిపోయాము అండ్ యా, బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అవుతూ ప్రిపేర్ చేసేసాను, ఎందుకంటే టైం లేదు అని చెప్పి. సో మా సొసైటీలో పెడతారన్నమాట, బొమ్మ పెడతారు. సో తినేసాక అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు 11 o'clock అలా రమ్మని చెప్పారు. గ్రూప్ లో పెట్టారన్నమాట. ఇప్పటికి ఇంకా పంతులు గారు రాలేదని చెప్పి. సో వచ్చాక ఎలానో చాలా టైం పడుతుంది కదా సెటప్ అంతా చేసుకొని. సో మనం కూడా తినేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా వెళ్ళాలన్నమాట కిందకి. సో యా, బ్రేక్ఫాస్ట్ కి సగ్గుబియ్యం పునుకులు. సో సగ్గుబియ్యం పునుగులు చేసా అనమాట. లాస్ట్ టైం కూడా చేసా ఒకసారి, చాలా చాలా బాగుంది. అది విత్ చట్నీ తినేయచ్చు, వితౌట్ చట్నీ కూడా తినేయచ్చు. సో ఇంకా టైం లేదు కదా అని చెప్పి ఏం చట్నీ చేయలేదు. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈసారి రెసిపీ పెడతాను. ఈ రోజు పెడదాం అనుకున్నా, బట్ ఇంకా రెడీ అవుతూ నాకు అసలు టైం లేదనమాట. సో సరే కదా అని చెప్పేసి ఇంకా జస్ట్ నార్మల్గా అలా షూట్ చేసేసా. అండ్ యా, ఇప్పుడు కిందకి వెళ్ళి ఎలా ఉందో ఏంటో చూద్దాము. సో మాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి ఐఎమ్ ఎక్సైటెడ్. సో ఓకే, లెట్స్ గో. ఈ బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చేసుకున్నాము, అప్పుడు కూడా చాలా చాలా బాగా వచ్చింది. ఈసారి కూడా చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బట్ రేర్గా చేసుకుంటే బాగుంటుంది. మరి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కాబట్టి హెల్త్కి కూడా అంత మంచిది కాదు. మేము యూజువల్గా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లైక్ ఆ వెరైటీస్ చాలా తక్కువే తింటాము. పూరీస్ కూడా ఎక్కువ అసలు ఇంట్లో చేసుకోము. సో అప్పుడప్పుడు తినకపోతే ఇంకా టేస్ట్ బడ్స్ చచ్చిపోతాయి కాబట్టి వన్స్ ఇన్ ఏ వైల్ ఫైన్. ఈసారి నెక్స్ట్ వ్లాగ్లో పక్కగా రెసిపీ పోస్ట్ చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా రెడీ అయిపోయాను అనమాట, మల్టీ టాస్కింగ్ చేస్తూ. ఒక పక్క నేను రెడీ అవుతూ, ఇంకొక పక్క బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ. సో అలా హడావిడిగా అయిపోయింది. నాకైతే ఈ లుక్ చాలా చాలా నచ్చింది. చాలా పద్ధతిగా, చాలా ట్రెడిషనల్గా అనిపించింది. సో ఇంకా త్వరగా రెడీ అయిపోయి ఇంకా కిందకి వెళ్ళిపోయామన్నమాట. ఇదే మా అపార్ట్మెంట్లో పెట్టిన గణేష్ బొమ్మ. సో నాకైతే చాలా బాగా నచ్చింది, కలర్ఫుల్గా చాలా బాగుంది. సో అందరూ దిగారు చాలా వరకు పూజ టైంకి. సో చాలా మంచిగా అనిపించింది. మాకు కూడా ఫస్ట్ టైం కదా, సో అలా చూసామన్నమాట. చాలాసేపు ఉన్నాం కిందంతా కూడా. అపార్ట్మెంట్లో పూజ కూడా చాలా బాగా అయిపోయింది. పూజ कराएगा तो आप मन में जो होना है गणपति को प्रार्थना कर लिए, भगवान देगा, फिर भगवान को हाथ देना है? महागणाधिपतये नमः, महागणपति देवताभ्यो नमः, मंगलकर्पूरनीलांजनं समर्पयामि, महागणपति देवताभ्यो नमः, सर्वोपचार पूजां समर्पयामि. नमस्कारोमि हरिबुद्धं करोमि
धारयामि महागणपति देवताभ्यो नमः धारयामि। ప్రసాదం కూడా ఆ రోజు చేసేద్దాం అనుకున్నా, బట్ చాలా మంది చేసుకుంటారు కదా పూజ, వాళ్ళ ఇంట్లో ఎలానో ప్రసాదం చేసుకొని ఇస్తారు, ఎక్కువ అయిపోతే మళ్ళా ఉండిపోతుంది, వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే ఇచ్చా అనమాట. సో అయిపోయింది కిందంతా పూజ, చాలా త్వరగానే చేసేసారు. ఒక మొత్తం అక్కడ సెటప్ ఎక్కువ టైం పడుతుంది, పూజ అయితే మాత్రం చాలా తక్కువ టైంలో అయిపోయింది. ఒక 15-20 minutes అనుకుంటా, అరౌండ్ హాఫ్ అన్ అవర్ కంటే తక్కువలోనే అయిపోయింది పూజ. బట్ డెకరేషన్ కి ఆ సెటప్ కి అంత టైం పడుతుంది కాబట్టి సో ఇంకా అలా 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 కాసేపు పూజ దగ్గర ఉండి ఇంకా ప్రసాదం ఇచ్చారు, అది పట్టుకొని ఇంకా పైకి వచ్చేసాం. సో యా ఇప్పుడైతే ఇంకా ఎంత 12:55 అవుతుంది. సో చూడాలి ఇప్పుడు లంచ్కి ఏం చేయాలో. పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఏమన్నా చేద్దాం అనుకుంటున్నా, ఫెస్టివల్ వైబ్స్ కదా అందుకని. సో రోజులాగా రొటీన్గా ఎందుకులే, ఎలానో కొంచెం ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ యా దట్స్ ఇట్ ఫర్ నౌ. సో ఈవినింగ్ కూడా మళ్ళా డ్రెస్ కోడ్ కూడా పెట్టారు, బ్లూ అండ్ వైట్. పూజ ఏదో మళ్ళా ఉంటది అనుకుంటా ఈవినింగ్ పూజ కూడా. సో గెట్ రెడీ విత్ మీ షూట్ చేసా. యాక్చువల్లీ ఎలా వచ్చింది ఏంటో తెలీదు, పక్క బ్రేక్ఫాస్ట్ చేస్తూ లైక్ రెడీ చేస్తూ నేను రెడీ అవ్వడం, సో ఇలా హడావిడి అయిపోయింది అనమాట. దట్టు నేను చాలా రోజులు అయింది గెట్ రెడీ విత్ మీ చేసి, సో అందుకనే అటు ఇటుగా వచ్చింది అనుకుంటున్నా. బాగా వస్తే పోస్ట్ చేస్తా, బాగా రాకపోతే పోస్ట్ చేయను. సో యా ఇప్పుడైతే ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే బై ఫర్ నౌ. ఇంకా లంచ్కి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసా. అట్లీస్ట్ ఇదన్నా షూట్ చేద్దాం అనుకున్నా, బట్ దీనికి కూడా నాకు కుదరలేదు. సో పన్నీర్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా చాలా బాగా వచ్చింది, టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. ఇంకా అలా అలా చిన్న చిన్న వర్క్స్ ఉంటే చూసుకొని మంచిగా టీ చేసుకుని తాగాము. అండ్ ఇంకా ఈవినింగ్ కివి తిన్నాం అనమాట. ఇదైతే చాలా పుల్లగా ఉంది, మొన్న ఆర్డర్ చేసుకున్నాము, ఒక 2 days ముందు తిన్నింది బాగానే ఉంది కొంచెం. ఇవి మరీ చాలా చాలా పుల్లగా ఉన్నాయన్నమాట. మేము మళ్ళీ షుగర్ వేసుకుని వేస్ట్ కదా అని చెప్పేసి అలా నార్మల్ కివీనే తినేసాము. కొంతమంది షుగర్ కూడా వేసుకొని తింటారు, బట్ ఇంకా సరేలే అని చెప్పేసి యాజ్ యూజువల్ తిన్నాము, బట్ కొంచెం పుల్లగా ఉంది. ఇట్ వాజ్ ఎ ఈజీ బోరింగ్ డే. సో ఏం పెద్దగా షూట్ చేయడానికి కూడా ఏం లేదు అసలు, ఏదో చిన్నగా షూట్ చేస్తున్నా. మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్. సో ఇప్పుడు 6:30 అయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళాలి, పూజ ఉందన్నమాట. సో దానికి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట డ్రెస్ కోడ్. సో నేను ఇలా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక గోల వస్తుంది, లైక్ దేవుడి సాంగ్సే, బట్ నేను స్టార్ట్ చేసినప్పుడే అంత గోల వస్తుంది అనమాట. సో యా ఇప్పటివరకు అయితే ఖాళీగా ఉన్నాం. ఆఫ్టర్నూన్ చిన్న పనులు ఉంటే అలా ఇద్దరం ల్యాప్టాప్స్ పట్టుకొని కూర్చున్నాం, ఇంకా అలా టైం పాస్ చేసాము బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూస్తూ. సో యా ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను, అలా కిందకి వెళ్ళి కాసేపు అలా ఒక టైం స్పెండ్ చేసి వస్తామన్నమాట. సో ఓకే విల్ సీ. అక్కడ బ్యాక్గ్రౌండ్ లో దేవుడు సాంగ్స్ ప్లే అవుతుంటే పిల్లలు డాన్స్ చేస్తున్నారు, చాలా క్యూట్ అనిపించింది. మా అపార్ట్మెంట్ లో 5 days ఉంచుతున్నారు అనమాట. ఫస్ట్ డే అంతా పూజలు అయ్యాయి, సెకండ్ డే ఈవినింగ్ వచ్చేసి లైక్ గేమ్స్ అనమాట పిల్లలకి పెద్దవాళ్ళకి, అండ్ థర్డ్ డే వచ్చేసి కల్చరల్స్ అనమాట, డాన్స్లు సింగింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఫోర్త్ డే పాట్లక్, అండ్ ఫిఫ్త్ డే నిమజ్జనం అనమాట. సో కొన్ని డేస్ ఉంటున్నాం, కొన్ని డేస్ మేమైతే మిస్ అవుతున్నాం మా ట్రిప్ వల్ల. అలా మా అపార్ట్మెంట్లో పూజ అయిపోయాక పక్కనే ఇంకొక బొమ్మ పెట్టారనమాట వేరే వాళ్ళు. సో అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం వెళ్ళి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ బొమ్మ పక్కనే టెంపుల్ ఉంటుంది అనమాట, యూజువల్గా మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాం. సో అక్కడ కూడా పెట్టారు, అదే లైక్ ఆ టెంపుల్లో కూడా దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. కొంచెం పిచ్చిగా ఉంది, బోర్ కొడుతుంది అని చెప్పేసి లూడో ఆడుకుంటున్నాం. అది కాస్త చాలా డిజాస్టర్ గేమ్ అయిపోయింది. ఫోన్లో లూడో కంటే ఇలా బోర్డ్ గేమ్స్తో ఆడుకుంటే కొంచెం
కొంచెం ఫోన్కి కూడా దూరంగా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఇలా అప్పుడప్పుడు బోర్డ్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం అనమాట. ఇది సెట్ ఆఫ్ 10 గేమ్స్ అనుకుంటా. సో చాలా మంచిగా టైం పాస్ అవుతుంది. జరుగుతుంది. ఇప్పుడు వచ్చి ఒక్క 6 కూడా పడలేదు. నాది ఆల్రెడీ ఒకటి పంటలోకి వచ్చింది, ఇంకోటి అక్కడ ఉన్నింది. సో ఇలా ఉంది. దానికి ఒకసారి 6 కూడా పడలేదు ఇప్పటికి. ఇట్స్ కాల్డ్ లక్ యో. ఫైనలీ ఫస్ట్ 6 వచ్చింది ఫైనల్ గా ఆఫ్టర్ ఏజెస్. అయ్యా ఇంకా మీరు అయ్యేలోపు నాది అయిపోయిద్దేమో అనుకున్నాను. ఇప్పుడు నువ్వు వేసిన దానికి మళ్ళీ వెంటనే సేమ్ నేను 5 వేస్తే చచ్చిపోతా కదా. ప్లీజ్ నేను మీ పిల్లాన్ని కదా. సో అలా గేమ్ ఎండ్ అయింది. డే కూడా ఎండ్ అయిపోతుంది. 10 అయిపోయింది. నిద్ర వస్తుంది ఆల్రెడీ. కొంచెం చిరాకుగా ఉందని చెప్పి గేమ్ ఆడుకుంటే నా చిరాకు ఇంకా డబుల్ అయింది. అసలు వర్స్ట్ గేమ్ ఇంత నాకు వర్స్ట్ గా ఇప్పుడు లేదు అసలు. అసలు సో అదన్నమాట సంగతి. అలా జరిగింది ఈరోజు అంతా. కొంచెం బోరింగ్ గా. యాక్చువల్ చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్తే కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ ఉండేదేమో కానీ ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాం కదా. సో బేసికల్ అలా ఉంది. లాస్ట్ 2 days నుండి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాం అలాగా. ఈ సాటర్డే సండే వచ్చినా సరే ఎక్కడికి వెళ్ళలేదు. సో అలా అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ ద డే. యాక్చువల్లీ వీల్ హ్యావ్ టు ప్యాక్ అప్. వీ నీడ్ టు డూ లాట్ ఆఫ్ స్టఫ్. ప్యాక్ చేయాలి. చాలా ఉన్నాయి పనులు అయితే యాక్చువల్గా అయితే. కాకపోతే ఏం చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. అలా లేజీ అయినట్లు అనిపించింది ఈరోజు అయితే మాత్రం కదా. అవును, అంటే ఫుల్ వర్షం కూడా పడింది ఈవినింగ్ అంతా. సో అది బెంగళూరులో ఉండే వాళ్ళకి క్వైట్ కామన్ థింగ్. 2 days అయింది అవేసి. కరెక్ట్ గా వెళ్ళి తెచ్చా అన్నప్పుడు వర్షం పడిపోయింది. ఫుల్ దడి మన పడిపోయి. ఈ రోజు అయితే చిన్నగా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వడం పెద్దగా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంక తెచ్చి ఇంట్లో పెట్టుకొని అవి మళ్ళా పెంట అయ్యే బదులు వదిలేసాము ఇంకా. అందుకని చెప్పి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. టుమారో ఆ క్లాత్ తీసుకుని ఏంటి డ్రై చేసుకోవడానికి. ఇది రేపటికి ఆరిపోతాయి అంటున్నా. పారిపో. ఇంకా చాలా బట్టలు కూడా ఉన్నాయి కదా, వేయాల్సినవి కూడా ఉన్నాయి. అవును. సో అలా అయింది మా గణేష్ చతుర్థి. సగం అంతా అపార్ట్మెంట్ లో ఉన్న సెల్లర్ లోనే సెలబ్రేషన్స్ తోనే అయిపోయింది. కొంచెం ఇంట్రెస్టింగ్, కొంచెం బోరింగ్ నాకు అసలు. సో అలా అయిపోయింది. అండ్ సో ఒక ట్రిప్కి వెళ్తున్నాం ఈ వీకెండ్. అది ఏ ట్రిప్పో చూద్దాం. సో ప్యాక్ చేసుకోవాలి లగేజ్. వీలైతే ప్యాకింగ్ది కూడా షార్ట్ పెడతా, చూద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రౌడీ పిల్ల. బాయ్ బాయ్.